హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరు? చూడండి, క్లాస్ 9 చాప్టర్ సౌండ్. ఇది పెద్ద సౌండ్ సార్, మనకి అసలు అర్థం కాదు. ఈ చాప్టర్ చూడండి, షార్ట్ రివిజన్ సిరీస్ అంటే ఏంటంటే ప్రతి పాయింట్ బ్రెయిన్లో ఇలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి, అని వెళ్ళిపోవాలి. సో ప్రతి పాయింట్, ఎవ్రీ లైన్ బ్రెయిన్లో సెట్ అయిపోతుంది, మీ బ్రెయిన్లో సెట్ అయిపోతుంది. సరే, వాట్ ఈస్ సౌండ్ అంటే ఏం లేదు సార్, ఓకేనా? నేను పనుకుంటా ఉంటాను సార్, మా అమ్మ వచ్చేసి ఇలా కొట్టింది సార్, టప్ అని కొట్టి సార్, టంగ్ అని కొట్టి సార్, అదే సౌండ్ సార్. అంటే ఏంది సార్? ఫర్ సపోజ్ చూడండి, మీ మమ్మీకి చూడండి ఎనర్జీ ఉండాలి, అంతే కదా? మీ మమ్మీ పనుకొని ఉంది అనుకో, బాగలేక నిన్ను కొట్టిద్దా? నీ టీచర్ ఉన్నాడు, స్కూల్కి రాలేదు, బాగలేక నిన్ను కొడతాడా? ఎనర్జీ ఉంటేనే కదా. ఫర్ సపోజ్ నాకు ఎనర్జీ ఉంది, అందుకే నేను టంగ్ అని కొడతా. నేను అదే ఎనర్జీ బాగుంది, బాగా కొడతా నేను. సో ఎనర్జీ కావాలి. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నేను కొట్టంగానే చూడండి ఇటు వెళ్ళిపోయాను నేను. అంటే ఏంది? వైబ్రేషన్. చూడండి ఇక్కడ వైబ్రేషన్, దట్ ఈస్ ఎనర్జీ కావాలి, అలాగే వైబ్రేషన్ కావాలి, ఎనర్జీ కావాలి, అలాగే వైబ్రేషన్ కావాలి. సో సౌండ్ మీన్స్ వాట్? ఎనర్జీ అండ్ వైబ్రేషన్. ఏంటి? ఎనర్జీ అండ్ వైబ్రేషన్. చూడండి, సింపుల్ థింగ్, డెఫినేషన్: ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. చూడండి, ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ప్రొడ్యూసెస్ సెన్సేషన్ ఆఫ్ హియరింగ్. అంటే సెన్సేషన్ అంటే వింటున్నాం. ఫర్ సపోజ్ చూడండి, మనం బయట రోడ్డు మీదకి వచ్చాం అనుకుంటాం. ఎక్కడ వచ్చాం? రోడ్డు మీద వచ్చాం. ఆ రోడ్డు మీద రాగానే చూడండి, ఫర్ సపోజ్ బస్ హారన్ కొట్టంగానే అది బస్ సౌండ్. మన బైస్కిల్ బెల్ కొట్టంగానే దట్ ఈస్ బైస్కిల్ సౌండ్. ఫర్ సపోజ్ చూడండి, ట్రైన్ వెళ్తుంది అని చెప్పి వెళ్తుంది, అని వెళ్తుంది. సో అంటే ఏంది? అది ట్రైన్ సౌండ్. ఫర్ సపోజ్ చూడండి, గాల్లో ఏరోప్లేన్ వెళ్తుంది, దాన్ని చూసి ఇలా చూస్తాం, ఎక్కడుంది, దట్ ఈస్ ఏరోప్లేన్ సౌండ్. సో అలా చెప్తాం మనం, ఓకేనా? దట్ ఈస్ సెన్సేషన్. అంటే ఏంది? మనం సెన్స్ చేస్తున్నాం ఏం సౌండ్ అని చెప్పి. దట్ ఈస్ సెన్సేషన్ ఆఫ్ హియరింగ్. అంటే ఏంది? ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ప్రొడ్యూసెస్ ఎ సెన్సేషన్ ఆఫ్ హియరింగ్. అయిపోయింది. చూడండి తర్వాత చూడండి, ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్. అంతే. ఇక్కడ ఏంటంటే ఏం లా యూస్ చేస్తున్నాం ఇక్కడ? దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లైస్. అయిపోయింది. సింపుల్ అసలు ఖతం, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దిట్ ఈస్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. చూడండి, ఆబ్జెక్ట్ వైబ్రేట్స్, పార్టికల్ నైబర్స్, డిస్టర్బెన్స్ ట్రావెల్ టు ఇయర్. ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు గుడిలో అంటుంది, కొట్టంగానే టంగ్ అని వస్తుంది. ఎక్కడ? మనం ఇలా కొడతాం, ఇలా కొట్టంగానే అక్కడిక్కడ వైబ్రేట్ వస్తుంది. సో ఆ గుడి గంట ఏమవుతుంది? ఇలా కదులుతూ ఉంటుంది. తర్వాత మన చెవుల దగ్గరికి వస్తుంది, టంగ్ అని కొట్టామంటే అది వైబ్రేట్ అయ్యి ఇక్కడ దాకా వస్తుంది, టంగ్. అలాగా చూడండి, మీడియం, దట్ ఈస్ సబ్స్టెన్సెస్ సౌండ్ ట్రావెల్స్ త్రూ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ అంటే చూడండి టంగ్, ఇది సాలిడ్. మనం ఏంది? సాలిడ్. లిక్విడ్ చూడండి, వాటర్లో ఏదైనా తీసుకుని ఇలా కొట్టగానే పట్టని సౌండ్ వస్తుంది. గ్యాసెస్, దివాలి క్రాకర్స్, అంతే. చూడండి, ఏ చైన్ రియాక్షన్ ఆఫ్ పార్టికల్ కొలిజన్ అంటే ఫర్ సపోజ్ చూడండి, నెంబర్ ఆఫ్ మార్బుల్స్ గోళీలే ఉన్నాయరా, ఇప్పుడు ఆడుకోం, ఇటు వేసాం, వేగంగానే ఏమైంది? సౌండ్ ప్రొడ్యూస్ అయింది. దట్ ఈస్ చూడండి, పార్టికల్స్ డోంట్ ట్రావెల్ ఫ్రమ్ సోర్స్ టు హియర్, దే ఓన్లీ ఆసిలేట్స్. ఓకేనా? దే ఓన్లీ ఆసిలేట్స్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సౌండ్ నీడ్స్ ఏ మీడియం. ఏంటి? నీడ్స్ ఏ మీడియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ఇది. సౌండ్ నీడ్స్ ఏ మీడియం. చూడండి, సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ ఎ వాక్యూమ్. వాక్యూమ్ అంటే ఏంది? దెర్ ఈస్ నో ఎయిర్. ఏంటి? దెర్ ఈస్ నో ఎయిర్. ఒకటే పట్టుకోండి, దెర్ ఈస్ నో ఎయిర్, దెర్ ఈస్ నో సౌండ్. అంతే. చూడండి, ఫర్ సపోజ్ మనం నీళ్ళలో ఈత కొడుతున్నాం రా, టప్ అని సౌండ్ వస్తుంది, నీళ్ళ లోపల రాదు అక్కడ, ఎందుకంటే ఎయిర్ లేదు. ఓకే, బట్ నీళ్ళ పైన కొడుతున్నాం మనం, అది వేరు ఇది వేరు. చూడండి, బెల్జార్ ఎక్స్పెరిమెంట్. ఈ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, స్టార్టింగ్ లో ఎయిర్ ఉంది దాంట్లో, ఓకే, ఎయిర్ ఉన్నప్పుడు సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే వాడు వ్యాక్యూమ్ పంప్ పెట్టి ఎయిర్ తీసాడో అప్పుడు ఏమైంది? దేర్ ఈస్ నో సౌండ్. ఖతం. సింపుల్ రా ఇది. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ వేవ్స్: మెకానికల్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మెకానికల్ ఎం, ఇట్ ఈస్ మీడియం అని రాసుకుంటారా. దీనికి ఏంటంటే ఒక మీడియం కావాలి. ఏంది? మీడియం కావాలి. చూడండి, రిక్వైర్స్ మీడియం. వెరీ 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 ఇంపార్టెంట్. చెప్పాను కదా మీడియం రిక్వైర్డ్ అని చెప్పి. చూడండి, తర్వాత పార్టికల్ మస్ట్ వైబ్రేట్, ఖచ్చితంగా వైబ్రేట్ అవ్వాలి. దట్ ఈస్ సౌండ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, పీ వేవ్స్. ఓకే, ఇలా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇక్కడ మీడియం అంటే అక్కడ ఏంటంటే మీడియం లేదు. దట్ ఈస్ నో మీడియం,
కెన్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్ అంటే దట్ ఈస్ దెర్ ఈస్ నో ఎయిర్. ఓకే, తర్వాత లైట్, రేడియో వేవ్స్ అండ్ ఎక్స్రేస్. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ వేవ్స్ చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ వేవ్స్ చూద్దాం. ఓకే, సి మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా మెకానికల్ వేవ్స్ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ చూడండి, సి లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ట్రాన్స్వర్ వేవ్స్. చూడండి లాంగిట్యూడినల్ అన్నారు, లాంగ్ అది. ఓకేనా, ఒకటి చెప్తాను చూడండి, కంప్రెస్ అన్నాడు. ఏంటి, కంప్రెస్ అంటే దగ్గర కంప్రెస్ రా దగ్గర రేర్ ఫ్యాక్షన్, దూరం పో దగ్గరికి వస్తే కంప్రెషన్, దూరం పోతే రేర్ ఫ్యాక్షన్, దగ్గరికి వస్తే కంప్రెషన్, దూరం పోతే రేర్ ఫ్యాక్షన్. కంప్రెషన్ అన్నాం రా, దట్ ఈస్ దగ్గర అతుక్కు రేర్ ఫ్యాక్షన్. పో ఇల్లు అవసరం లేదండి, రా పో వస్తే కంప్రెషన్, పోతే రేర్ ఫ్యాక్షన్. అయిపోయింది, వస్తే కంప్రెషన్, పోతే రేర్ ఫ్యాక్షన్. ఏంటి, పోతే రేర్ ఫ్యాక్షన్. సి కంప్రెషన్ అండ్ రేర్ ఫ్యాక్షన్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వస్తుంది పోతుంది, దట్ ఈస్ ప్యారలల్. ఏంటి, దట్ ఈస్ ప్యారలల్. ఏంటి, ప్యారలల్. ఓకే, కంప్రెషన్ వస్తుంది, అలాగే రేర్ ఫ్యాక్షన్ వస్తుంది. లాంగిట్యూడినల్ రా, లాంగిట్యూడినల్ అంటే చూడండి, చూడండి వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయో, చూడండి మనం చాలాసార్లు చేసి ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఇలాగా క్రెస్ట్ వస్తుంది, అలాగే త్రఫ్ కూడా వస్తుంది. చూడండి, సో దట్ ఈస్ చూడండి. ఓకే, అలా చెప్పుకుంటాం మనం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సియర్ దట్ ఈస్ క్రెస్ట్ హైయెస్ట్ పాయింట్, త్రఫ్ దట్ ఈస్ లోయెస్ట్ పాయింట్. ఓకే, ఇలా తీసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ సియర్ విజువలైజింగ్ ద వేవ్. చూడండి కంప్రెషన్, రా దగ్గర రేర్ ఫ్యాక్షన్, దూరం పో దట్ ఈస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, సియర్ అనాటమీ ఆఫ్ సౌండ్ వేవ్స్. ఏంటి, అనాటమీ ఆఫ్ సౌండ్ వేవ్స్. అసలు ఈ సౌండ్ వేవ్స్ చూడండి, దట్ ఈస్ కంప్రెషన్, అతుక్కో రేర్ ఫ్యాక్షన్, దూరం పో కంప్రెషన్, దగ్గర రేర్ ఫ్యాక్షన్, దూరం పో దట్ ఈస్. నెక్స్ట్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ సైజ్. చూడండి ఇక్కడ ఎక్కడైనా కానీ రెండు క్రెస్ట్ మధ్యలో డిస్టెన్స్ ఉంది, దాన్ని ఏమంటే వేవ్ లెంత్ అంటాం. ఏమంటాం, వేవ్ లెంత్. ఏంటి, వేవ్ లెంత్. అరే ఏం లేదు, సింపుల్ చెప్తాను చూడు. వేవ్ లెంత్ అంటే ఇలా వస్తుంది, డబ్ల్యూ అంటే ఏంది, ఇలా వస్తుంది, అంతే కదా. సేమ్ ఇంతే, రెండు కొండల మధ్యలో ఉన్న దారి రా, చూడు ఈ రెండు కొండల మధ్య దారి, అంతే. రెండు కొండల మధ్యలో దారిని ఏమంటామంటే వేవ్ లెంత్. చూడు ఇక్కడ అంతే, ఖాతం. తర్వాత చూడు యాంప్లిట్యూడ్, దట్ ఈస్ చూడండి యాంప్లిట్యూడ్ అంటే ఇలా రాస్తాం మనం, ఇలా రాస్తాం. దట్ ఈస్ ఈ మధ్యలో డిస్టెన్స్ ఏమంటాం అంటే యాంప్లిట్యూడ్. ఏంటి, యాంప్లిట్యూడ్. అయిపోయింది. దట్ ఈస్ రెండు కొండల మధ్యలో ఉన్న దాన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ మనము తిరుపతి అలా వెళ్తాం, 7 hills అంటాం. సేమ్ ఇలాగా దాన్ని ఏమంటాం, రెండు హిల్స్ మధ్యలో డిస్టెన్స్ ఏమంటాం, దట్ ఈస్ వేవ్ లెంత్. చూడండి, తర్వాత యాంప్లిట్యూడ్ ఇలా చెప్తాం. ఓకే, ఇంకెప్పుడు మర్చిపోకూడదు మనం. లేదా చూడండి, టైం అండ్ ఫ్రీక్వెన్సీ వెరీ ఇంపార్టెంట్ రా, ఇది సింపుల్. అది చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే చూడండి ఆసిలేట్స్ పర్ సెకండ్. ఏంటి, పర్ సెకండ్. చూడండి, సియర్ ఫ్రీక్వెన్సీని న్యూ అంటాం, దట్ ఈస్ ఇలా డినోట్ చేస్తాం మనం. దీని ఏమంటాం అంటే ఫ్రీక్వెన్సీ న్యూ ఆర్ ఇలా డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/time. అదే టైం తీసుకుంటే టైం ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ ఆర్ న్యూ ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఇలా డినోట్ చేస్తాం. ఈ ఎఫ్ అనేది హైయర్ క్లాస్లో వస్తుంది, ఇప్పుడే చెప్పేసాను మీకు, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, టైం పీరియడ్ 1 ఆసిలేషన్ అంటే 1 full ఆసిలేషన్, దట్ ఈస్ సెకండ్స్ అంటాం. నెక్స్ట్ చూడండి, స్పీడ్ ఆఫ్ సౌండ్. ఏంటి, స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటాం. చూడండి, స్పీడ్ మన స్పీడ్ వెళ్తున్నాం అంటే, అరే ఎంత స్పీడ్ వెళ్ళావురా, 100 kilometers, 100 పైన. ఏంది, ఎవడేమంటాడు, అరే 100 kmph చేశాడు వాడు, బంద్ చేశాడు రా 30 kmph అంటే kmph, దట్ ఈస్ km/h. అంటే kmph అంటే దట్ ఈస్ km/h. కిలోమీటర్ ఏమంటాం, దట్ ఈస్ కిలోమీటర్ అంటే ఏమంటాం, దట్ ఈస్ డిస్టెన్స్, లెంత్. పర్ అన్నాడు, పర్ అంటే దట్ ఈస్ బై, హవర్ దట్ ఈస్ డిస్టెన్స్. అయిపోయింది. డిస్టెన్స్ అంటే సారీ, హవర్స్ అంటే ఏమంటాం, టైం, దట్ ఈస్ సెకండ్స్. అయిపోయింది. దట్ ఈస్ స్పీడ్ ఈక్వల్ టు లెంత్ పర్ టైం. అదే లెంత్ అంటే ఏమంటాం, దట్ ఈస్ డిస్టెన్స్ బై టైం. అయిపోయింది. స్పీడ్
చూడండి స్పీడ్ v ఈక్వల్ టు వేవ్ లెంత్ లాంబ్డా బై టీ. ఓకేనా, లాంబ్డా అన్న లెంత్ అన్న ఒకటే. ఓకే, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 1 బై టైమ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. చూడండి v స్పీడ్ ఈక్వల్ టు దట్ ఈస్ v స్పీడ్ ఈక్వల్ టు ఓకే దట్ ఈస్ లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ లో కూడా వస్తుంది మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ v ఈక్వల్ టు స్పీడ్, లాంబ్డా అంటే వేవ్ లెంత్ అంటాం. ఓకే, దట్ ఈస్ న్యూ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ చూడండి పిచ్ వర్సెస్ లౌడ్నెస్. ఏంటి పిచ్ అంటే ఏంది, లౌడ్నెస్ అంటే ఏంది? ఇప్పుడు గట్టిగా రావాలరా, గట్టిగా అరుస్తాం, గట్టిగా అరుస్తాం, అంతే కదా లౌడ్నెస్. చూడండి ఇక్కడ సాఫ్ట్ చూడండి, అసలు చూడండి వేవ్స్ చూడండి ఎంత తక్కువ ఉందో, ఎంత పెద్ద యాంప్లిట్యూడ్ ఉందంటే అంత పెద్ద సౌండ్ అని చెప్పి. తక్కువ ఉంది అనుకోండి, తక్కువ సౌండ్, రే ఇది ఎలా ఉంది, రే ఇది ఎలా ఉంది, రే రే దట్ ఈస్ ఓకే క్లియర్ అంతే. నెక్స్ట్ చూద్దాం స్పీడ్ ఆఫ్, చూడండి సూపర్ సోనిక్ స్పీడ్ లేదంటే సోనిక్ స్పీడ్. చూడండి ఏరోప్లేన్ ఇలా వెళ్తుంది, మనం ఇలా చూస్తాం, సౌండ్ చూస్తాం, అరే అది ఏరోప్లేన్ రా అంటాం అంతే. నెక్స్ట్ చూడండి దట్ ఈస్ క్విక్ రివిజన్ రా, క్విక్ అంటే క్విక్ స్పీడ్ రివిజన్. చూడండి అయిపోయింది. సిఆర్ మనకి వచ్చింది రెండే ఫార్ములాస్. దట్ ఈస్ చూడండి v ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ న్యూ. v అంటే ఏమంటాం, దట్ ఈస్ స్పీడ్. ఓకే, స్పీడ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ న్యూ అంటే దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ చూడండి టైమ్ ఈక్వల్ టు 1 బై ఫ్రీక్వెన్సీ, లేదంటే న్యూ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 బై టైం. ఈ ఫార్ములాసే ఖతం అయిపోయింది మనకి. ఇంకేం మిగిలింది చెప్పండి, ఇంకా దీనికి రెడీ అయిపోండి, ఇంకా దేనికి దానికి రెడీ అయిపోండి, అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రాక్టీస్ ప్రాబ్లం అంట. ఎన్ని ప్రాబ్లమ్స్ అని రాని క్షణాల్లో చేస్తాం మనం. చూడండి ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 kHz అంటే 2 kHz అంట. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు రా, ఓకే అంటే వేవ్ లెంత్ అన్నాడు, లాంబ్డా అన్నాడు, స్పీడ్ అన్నాడు. స్పీడ్ అంటే ఏం చెప్పా, దట్ ఈస్ స్పీడ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ v ఫ్రీక్వెన్సీ, v ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ. చూడండి స్పీడ్ కనుక్కోమన్నాడు, లాంబ్డా ఎంత అన్నాడు, దట్ ఈస్ 0.5 m. సో మీటర్స్ లో ఇచ్చాడు రా ఇది. ఓకే, ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఎంత అంట, 2 kHz అంట. 2 kHz అంటే దట్ ఈస్ 2 కిలో, 2 into 1000 తీసుకుంటాం మనం, 2 into 1000 హెడ్జెస్. ఓకే, దట్ ఈస్ 2000 హెడ్జెస్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2000 into 5 0.5 దట్ ఈస్ 1000 మీటర్ పర్ సెకండ్, దట్ ఈస్ స్పీడ్. అంతే సింపుల్ ఇది. చూడండి ఎస్ 1000 మీటర్ పర్ సెకండ్, చూడండి 1000 మీటర్ పర్ సెకండ్, ఖతం అయిపోయింది. ఇంకేం నేర్చుకోవాలి మీరు. ఓకే ఓకే, అండ్ మీ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్. ఓకే, యువర్స్ వెల్ మొహమ్మద్.